వనపర్తి జిల్లా కాంగ్రెస్ శ్రేణులలో కొత్త ఊపొచ్చింది. ఒకే కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎమ్మెల్యే మేఘారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ప్లానింగ్ కమిషన్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు ఒకే కార్యక్రమంలో కనిపించడంతో కాంగ్రెస్ శ్రేణులు జోష్లో మునిగిపోయారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక పేరు మీద అక్రమంగా శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గార్ల మీద పెట్టిన కేసులు ఢిల్లీ హైకోర్టు కొట్టేసిన సందర్భంగా బీజేపీ ప్రభుత్వం నశించాలి అనే నినాదంతో వనపర్తి బీజేపీ ఆఫీసును ముట్టడించారు జిల్లా కాంగ్రెస్ నాయకులు. భారతదేశంలో ఉన్న ప్రజలకు తెలిసే విధంగా ఆ రోజు నెహ్రూ గారు దానికి పూర్తి బాధ్యత వహించి వారికి సంబంధించిన వారి స్వంత స్థలాలను ఆ పేపర్ కేటాయించి, వారి సొంత డబ్బును ఆ పేపర్ కేటాయించి భారతదేశంలో ఉన్న మన ప్రజలకు అన్ని విషయాలు తెలియాలి, బ్రిటిషర్స్ చేస్తున్నటువంటి అన్యాయాల గురించి వాటన్నింటినీ వివరంగా వివరించే విధంగా ఆ పేపర్ ఉంది. ఆ పేపర్ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పేపర్ మీద ఈరోజు బీజేపీ వాళ్ళు మా మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ లేకుండా ఈరోజు చేస్తున్నటువంటి వికృత చేస్తున్న ప్రజలందరూ చూస్తున్నారు. పక్కింటోడు వచ్చి నీ ఆస్తి నివేట్లమ్మతో నీ కొడుకు ఎట్టిస్తాను వాడేవాడు అడగనీకే, వాడికి ఏం హక్కు ఉంది? ఈరోజు బీజేపీ పరిస్థితి కూడా కదే. మన ఆస్తులన్నీ స్వచ్ఛంద సంస్థలకు, ఇటువంటి ఎన్నో సంస్థలను తయారు చేసే దానికే ఖర్చు పెట్టారు. చివరికి ఈరోజు ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు గాంధీ కుటుంబం, రఘుపతి రాఘవ రాజారాం, పతీత పావన సీతారాం అని చెప్పి ఆ రోజు మొదలుపెట్టిన నినాదం. ఆ రోజు ఎక్కడుండే బీజేపీ పార్టీ పునాదులే. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొని వనపర్తి శాసనసభ్యులు గౌరవశ్రీ తూడి మేఘారెడ్డి గారు మాట్లాడుతూ, దేశ స్వాతంత్రం కోసం ఏర్పాటైన పత్రిక నేషనల్ హెరాల్డ్ పత్రిక అని, స్వాతంత్రం తర్వాత ఇప్పుడు ఆ పత్రిక పేరు యంగ్ ఇండియా పెట్టారు. ఎలాంటి అవకతవకలు జరగకున్నా గాంధీ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారని, ప్రజలంతా గమనిస్తున్నారని, దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తారని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తారని, బీజేపీని 3 సార్లు గెలిపిస్తే అమిత్ షా ఇతర బీజేపీ నాయకులు మాత్రం మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేస్తూ కుట్రలు చేస్తున్నారని తెలిపారు. 60 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలలో 60 రూపాయలు కూడా దాటని పెట్రోల్ డీజిల్ ధరలు కేవలం 10 ఏళ్లలో 100 రూపాయలు దాటించింది. ఇదా దేశం కోసం, ధర్మం కోసం అంటే? లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్క ఎన్నిక పేర్చుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున భారతదేశం మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ రంగం చేసింది మీరు. దేశం కోసం, ధర్మం కోసం పని ఇందిరమ్మ రాజ్యంలో చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఇంట్లో కోసం కానివ్వండి, ఉండడానికి ఇల్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ. మీరు వచ్చిన తర్వాత ఎన్ని ఇల్లు కట్టించింది? ఆ కుటుంబం మొత్తం ఈ భారతదేశం కోసం ఈరోజు ఎక్కడ భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆ కుటుంబం గురించి ఈరోజు మీరు మాట్లాడారు. ఈరోజు ఈ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ మీద ఈరోజు అబద్ధ ప్రచారం చేస్తారు. వారి భర్త అయినటువంటి రాజీవ్ గాంధీ మీద ఈరోజు అబద్ధ ప్రచారం చేస్తారు. ఇటువంటి అబద్ధ ప్రచారాల మీద మీరు బ్రతుకుతున్నారే తప్ప తెలంగాణ మీరు చేసింది ఏంటి? భారతదేశానికి మీరు కొత్తగా చూపించింది ఏంటి? దీన్ని ఎవరు ప్రజలు ఊరుకోరు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరుకోరని అందరికీ తెలియజేస్తాం.